నేను వాలంటీర్గా వచ్చిన 2019 సంవత్సరంలో మా ఇద్దరు పిల్లలకి డెంగ్యూ ఫీవర్ వచ్చింది మేడం. చాలా సీరియస్ అయిపోయింది. ఎక్కడ తీసుకెళ్ళినా బతకరని చెప్పారు మేడం. మేము విజయవాడ వచ్చి గొల్లపూడి హాస్పిటల్లో జాయిన్ చేయించాం మేడం. మాకు అంటూ ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏమీ లేదు. మాకేమి వర్తించలేదు మేడం. అప్పుడే స్టార్ట్ అయింది ఈ ప్రభుత్వం. అయితే మాకు పిల్లలకి 2 లక్షల దాకా అయింది మేడం. ఆ టైంలో మేము ఎంత ఇబ్బంది పడ్డాము మేడం. అన్ని అప్పులు తీసుకొచ్చి పిల్లలు బాగా చేయించుకున్నాం మేడం. మేమైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధి పొందాం మేడం. ఎందుకంటే మాకు ఆరోగ్యశ్రీ వర్తించలేదు కాబట్టి, మేము దేనికి ఎలిజిబుల్ లేం కాబట్టి, వెంటనే మేము సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నప్పుడు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మాకు కొంతవరకు అయితే మనీ వచ్చింది మేడం. ఆ విషయంలో మేము చాలా సంతోషపడ్డాం మేడం. నిజంగా ఈ రోజు మా చిన్న బాబు అంటాడు, మేము ఒక్కసారి నేను జగన్ అన్నని చూడాలి, జగన్ మావయ్య మమ్మల్ని కాపాడిండు, ఆ రోజు మనకి ఏం లేకపోయినా కూడా జగన్ మావయ్య మనకు డబ్బులు ఇప్పించిండని మా చిన్న బాబు ఎప్పుడు చెబుతాడు మేడం.